హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. డాక్టర్ నారాయణ స్వామి హెల్త్ బెనిఫిట్స్ యూట్యూబ్ ఛానల్ సుజాత కటకం. నేను వచ్చేసి ఒక రెసిపీ స్వీట్ చేస్తున్నాను. దీని పేరు బాంబే హల్వా. ఈ బాంబే హల్వా కావాల్సిన పదార్థాలు ఒక గ్లాసు, ఒక కప్పు అనుకోండి, ఒక కప్పు కార్న్ఫ్లోరు, 2 కప్పుల నీళ్ళు, 1 కప్పు షుగరు అన్నీ యాడ్ చేసి వాటర్లో షుగర్ ఫస్ట్ వేసి నీళ్ళు పోసి మరిగించిన తర్వాత కొంచెం మరిగాక ఫుడ్ కలర్ మన ఇష్టం వచ్చిన కలర్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత కార్న్ఫ్లోరు వాటర్లో బాగా తిప్పాలి. ఉండలు లేకుండా వాటర్లో యాడ్ చేసుకొని తిప్పేసి లూజ్గా ఉండాలి. అప్పుడు ఇది షుగర్ నీళ్ళు మరుగుతుంటాయి కదా, అప్పుడు ఈ కార్న్ఫ్లోర్ వాటర్ అంతా మొత్తం ఇందులో పోసుకోవాలి. పోసిన తర్వాత ఇలా వచ్చేస్తుంది కలర్ మీకు. తర్వాత ఒక 4 స్పూన్ల నెయ్యి కానీ మనం చూసుకొని నెయ్యి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేయాలి, అందులో కలిపేటప్పుడు వేసేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఒక పీట మీద కానీ ప్లేటుకి కానీ ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ గ్యాప్ ఉంచాలి. మనం ఆరిపోతుంది అప్పుడు మనకి ఇది దగ్గర పడుతుంది. ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఈజీగా ఉంటుంది. మనం పూజలకైనా దేనికైనా ఇంట్లో ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. అలా కొంచెం నెయ్యి వేసి మళ్ళీ తిప్పాలి. మనకు అంటుకోకుండా ఉంటుంది అమ్మ. నెయ్యి వేస్తే టేస్ట్గా ఉంటుంది, అంటుకోవద్దు అనమాట. ప్యూర్ నెయ్యి వేయాలి. ఇక దగ్గర పడే వరకు తిప్పాలి దీన్ని. చూడండి ఎంత దగ్గర పడుతుందో. నెయ్యి వేసినాక విడిపోతుంది ఇట్లా. మధ్య మధ్యలో నెయ్యి వేస్తుండాలి ఇలా. ఈ స్వీట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్లో స్టేటస్లో పెడతాను. అలాగే మీరు కూడా ట్రై చేసుకోండి. ఒక చిన్న కప్పుతో కూడా చేసుకోవచ్చు మెజర్మెంటు మీరు. నేను రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు డిస్ప్లే పెడతానండి. ఓకే, థ్యాంక్ యూ. మీ సుజాత. చూడండి మొత్తము గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2 అవర్స్ అయితే మొత్తం ఆరిపోతుంది. ఇంకా ప్రాసెస్ మనము ఇప్పుడే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకుంటే మన ఇష్టం వచ్చినప్పుడు ఇట్లా చేసుకోవచ్చు ముక్కల కింద. మనము ఇంకా 2 అవర్స్ అయితే ఆరిపోతుంది ఇది. అప్పుడు ఈజీగా లేస్తాయి ముక్కలన్నీ.